రాంబాబు గారు అంటే ప్రతి అంటే ఐ మీన్ ఏ ఇష్యూ వచ్చినా దాన్ని చాలా మంచిగా ట్యాకిల్ చేస్తారు అనేది మీపై మీడియాకి లేదంటే కొంతమంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటది, మిమ్మల్ని అదే కోణంలో చూస్తూ ఉంటారు. బట్ మీకెందుకు ఇలాంటి బిరుదులు సంబరాల రాంబాబు అని? నేను సంబరాల రాంబాబు నేను చెప్పాను, మీరు చూసారు పాట. అవును, ఎందుకు రాయించుకున్నారు మీ మీద మీరే సంబరాల రాంబాబు అని పాట రాయించుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన వాడు ఉన్నాడు కదా సంబరాల రాంబాబు అన్నాడు. ఇట్ ఇస్ అ నెగిటివ్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, దట్స్ ఆల్. సంబరాల రాంబాబు తప్పే ఉంది అసలు. బట్ ఒక విమర్శని హార్ట్ కి తీసుకుంటారు, ఫీల్ అయిపోతారు, చాలా డౌన్ అయిపోతారు. మీరు అంత స్ట్రాంగ్ గా సాంగ్ ని, నెగిటివ్ కమెంట్ ని పాజిటివ్ గా చేసుకొని ఆ పాట రాయించుకొని ఆ పాట పెట్టుకొని నలుగురితో కలిసి డాన్స్ చేయటం చాలా షాకింగ్ అనిపించింది. ఒక విషయం చెప్పండి మీకు, మా అమ్మాయి శ్రీజ అని, షీఈ్ ఇన్ యుఎస్. ఓకే. ఫస్ట్ ఈ పాట అంత అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి కొంతమంది చెప్తే ఏంది ఇది ఇట్లా ఉంది అన్నారు. మా అమ్మాయికి పంపించాను నేను. మా అమ్మాయి విని నాకు ఫోన్ చేసి, డాడీ సూపర్ గా ఉంది పాట, యూ స్టార్టెడ్ నెగిటివ్ పాజిటివ్ లో నువ్వు చాలా ధైర్యంగా చేసావు డాడీ, ఇది రిలీజ్ చేయమంది. దెన్ ఐ రిలీజ్ ఇట్. నాకు డౌట్ ఉంది కానీ డాడీ నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ నేను సంబరాల రాంబాబు అన్నాడో, ఎస్ నేను సంబరాల రాంబాబునే అంటూ ప్రారంభించి నువ్వు పాజిటివ్కి వెళ్ళావు, నీ ధైర్యం చాలా గొప్పది డాడీ, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, నువ్వు వదులు డాడీ అంది. అప్పుడు నేను వదిలే చెప్తున్నా విషయం. సో అసలు నేను సంబరాల రాంబాబు అంటే ఏంది, అది తప్పు మాట కాదు కదా. సంబరాల రాంబాబు సినిమా ఉంది, మీరు చాలా వాట్ ఈస్ దిస్. నేను రాంబాబుని, నాకు మా నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరు సంబరాలని కదిపారు. నిజంగానే నేను సంబరాలు చేస్తాను, ఏది ఇప్పుడే కాదు, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ సత్తెనపల్లిలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తాను. ఆ ముగ్గులు పోటీలు ఎండింగ్ లో పెద్ద సంబరాలు చేస్తాను, భోగి మంట వేసుకుని డాన్స్ చేస్తాను. నేను ఇది 4th టైమో 3rd టైమో డాన్స్ చేయటం. మొన్న డాన్స్ నేను పాట రాయించి ఆ పాటకు డాన్స్ చేశా. మొన్న డాన్స్ సెన్సేషన్, ఇంకా అది సెన్సేషన్ కావడానికి పవన్ కళ్యాణ్ నన్ను సంబరాల రాంబాబు అని సినిమాలో పెట్టాడు కదా, ఆ నెగిటివ్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఓకే, ఆ పాటకి పవన్ కళ్యాణ్ కారణం, మరి ఆ డాన్స్ కి ఎవరు కారణం? హీరో కూడా పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేరే, అంత అద్భుతంగా చేశారు. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నీ డాన్స్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా చేయలేడు, ఒక చిరంజీవి మాత్రమే చేయగలుగుతాడని చెప్పారు. నిన్ను డామినేట్ చేసేది చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ చేయలేడు, మాట్లాడి ఇట్టా అంటాడు తప్ప డాన్స్ చేయలేడు, నువ్వు 66 సంవత్సరాలైన పవన్ కళ్యాణ్ కన్నా అద్భుతంగా చేసావని నాకు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. పేర్లు చెప్పడం అనవసరం, చెప్పండి. పేరు చెబితే వాళ్ళు బాధపడతారు. సో మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అంటారు? నాకేం ఇన్స్పిరేషన్ ఏం కాదు. మామూలుగా మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ కాదు. నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు నా ఫేవరెట్ హీరో చిన్నప్పుడు. మెగాస్టార్ కూడా మంచి డాన్సర్ గా నేను ఐ లైక్ హిమ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లైక్ చేస్తా సినిమాల పరంగా. బట్ పవన్ కళ్యాణ్ నేను పాలిటిక్స్ చేస్తానంటే ఎక్కడ తెచ్చేటట్టు చెప్పండి. ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఇప్పుడు ఎంతమంది నాశనం కాబోతున్నారు. నాశనం అయ్యే వాళ్ళకి అవుతున్నామని తెలిసినప్పుడు వాళ్ళే జాగ్రత్త తెలియదు వాళ్ళకి. వెళ్తూ ఉన్నప్పుడు నష్టం వస్తే వాళ్ళే దూరం అవుతారు. మీకు ఎందుకు అంత పట్టింపు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో పొద్దున్న లేస్తే ట్వీట్ల రూపంలో రాంబాబు గారు మీరేసే 10 ట్వీట్లలో పవన్ కళ్యాణ్ తిట్టే ట్వీట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేను అసలు తిట్టను. నెంబర్ 1, మీరు ఎక్కడ తిట్టు చూపించండి, వాళ్ళు తిడితే నేను తిడతా అంతే తప్ప, ప్రతిస్పందన తప్ప నేను ఎక్కడ కూడా విమర్శ ఘాటుగా ఉంటుంది, విమర్శ తగిలేదట్టు ఉంటుంది, గుచ్చుకునేదట్టు ఉంటుంది. ఆ ట్వీట్లను మీరే పెడతారా? ఖచ్చితంగా నేనే, ఎవ్వరి సలహాలు లేవు. అంటే మీలో ఒక తెలియని కవి కూడా ఉన్నారు, చాలా సెంటెన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అవి, ఆ లైన్స్ అన్ని. మా కృష్ణమోహన్ గారు, మా మీడియా అడ్వైజర్ ఉన్నారు కదా, జీవిడి కృష్ణమోహన్, ఆయన ఏం చెప్పాడంటే, ట్వీట్ అంటే క్వీ అన్నాడు అంతే. ట్వీట్ అంటే ఇంత బాగా రాయకూడదు అన్నాడు. ఐ ఫాలోడ్ ఇట్. నా ట్వీట్ క్వీ అని ఉంటుంది అంతే, 2 లైన్లు, మాక్సిమం 4 లైన్స్. అంతకు మించి ఊనే చేట భారతాలు రాయటం నాకు ఇష్టం ఉండదు. ఆయన చెప్పిన దాని మీద ఇన్స్పైర్ అయ్యా నేను. ట్వీట్ అంటే అది అని దాంతోనే వేస్తాను నేను. అంతేగాని ఇంత బాగా రాసి మొత్తం అంతా ప్రణాళిక అంతా రాసి సినిమా కథలాగా రాసి ట్వీట్ చేస్తే ఎవడు చదవడు పెట్టడం నా ఉద్దేశం. ఓకే, రైట్. ఇంకొకటి, సంబరాల రాంబాబు అయిపోయింది. నెక్స్ట్, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడున్న ప్రజలు కావచ్చు, మీరంటే గిట్టని కొంతమంది వర్గాలు నోటి దురుసు కారణంగా
నోటిపారుదల శాఖ మంత్రి, ఇది కొత్త శాఖ మంత్రి అంటారు. ఇది తెలుగుదేశం వాళ్ళే నేను నోటిపారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ. ఆయన నీటిపారుదల కాదు నోటిపారుదల అని. ఎస్, నేను నోటిపారుదలే, ఇది నా శాశ్వతం. నా నోటిపారుదల శాఖ అనేది నా శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నీటిపారుదల, లేకపోతే ఇంకోటి ఇస్తాడు రేపు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. నోటిపారుదల ఏంటంటే అద్భుతంగా మాట్లాడతాడని నేను తీసుకుంటా దాని గురించి. వాళ్ళు నోటిపారుదల నీటిపారుదల ప్రాస కలిసినామే కానీ అంబటి రాంబాబు గారు నీరు ఏ విధంగా గలగల గలగల గలగలని ప్రవహిస్తుందో రాంబాబు గారు నోరు కూడా గలగల గలగలగని ప్రవహిస్తుంది, మనల్ని భయపెడుతుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. నేను బేసికల్ గా శ్రావణి గారు, నేను ఐఎమ్ ఏ పొలిటీషియన్. కేవలం మంత్రిని మాత్రమే కాదు, బేసికల్ గా పొలిటీషియన్ని. పొలిటీషియన్ గా నేను చేయవలసింది ఏమిటి? రాజకీయాలు. రాజకీయాలు అంటే ఏమిటి? నేను స్పోక్స్ పర్సన్ ని, మాట్లాడగలను. బట్ కొన్ని స్పీచెస్ లో స్టేజ్ ఎక్కినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా మీరు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు నన్ను క్షమించండి, ఈసారి నేను అందరినీ కలుపుకొని పోతాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. అలా కాదు. ఎస్, నేను మీరు అన్నారు కదా, నేను ఒక్క మాట చెప్తాను. అంబటి రాంబాబు లంచగొండి అని ఎవరు అనలా ఇంతవరకు, తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ. అంబటి రాంబాబు తగాదాలు పెడతాడు అని ఎవరు అనలా. అంబటి రాంబాబు భూదందాలు చేస్తాడని ఎవరు అనలా. అంబటి రాంబాబు ట్రాన్స్ఫర్ల కోసం కక్కుర్తిబడి డబ్బులు తీసుకుంటాడని అనలా. నన్ను అందల్లా ఏంటంటే రాంబాబుకి నోటి దురుసు అన్నారు. నేను ఒకటే చెప్పా, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు నా నోటి దురుసుని క్షమించి నాకు ఓటు వేయలేరా అని అడిగా. ఇదే నా మీద ఉన్న విమర్శ ఏంటి? కానీ ఒక దెబ్బ కంటే ఒక మాట బలమైంది అంటారు. సరే, ఇంకా అంటే అన్నారు. అన్నిటినీ మించి ఆ మాటను వెనక్కి తీసుకొని క్షమించు అంటే దాన్ని కూడా క్షమిస్తారేమో కదా. ఐ విల్ సీ. దే ఆర్ ఆల్ మై పీపుల్. నా వల్ల ఏమీ నష్టపోలేదు, వాళ్ళు నా వల్ల లాభమే పొందారు. నేను నాకున్న ఒకే ఒక్క మంచి లక్షణమా చెడు లక్షణమా నాకు తెలియదు, కానీ నాకున్న లక్షణం ఒకటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని నమ్మేవాడిని నేను. నాకు కొడిజే రోషి గారు చెప్పాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. శ్రావణి గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ కావాలంటే ఇప్పుడు కుదరదంటాను. మీరు బాధపడితే నేనేం చేయను, కుదిరినప్పుడు చెప్తాను. ఇవాళ వచ్చింది, మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు నన్ను, కుదరదని చెప్పాను. ఒకరోజు హైదరాబాద్లో ఒక 10 నిమిషాలు ఇవ్వండి అన్నారు, కుదరదమ్మా అని చెప్పాను. బట్ నేను చూసుకోవాలి కదా, కుదురుద్దని చెప్పి మిమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టకూడదు కదా. అలాగే పనికి ఎవరైనా వచ్చారనుకో ట్రాన్స్ఫర్, అబ్బాయి అక్కడ మనోడు ఉన్నాడా, నేను కదపను వెళ్ళిపోమంటాను. కానీ ఏం చెప్పాలంటారు నన్ను చాలా మంది, చూద్దాంలే చేద్దాంలే అంటారు. నాకు ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఈ నోటి దురుసును కూడా క్షమించడం క్షమార్హమైందా? ఇంతే. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడతాను అనేది నిజమే, వ్యంగ్యంగా మాట్లాడే చిన్నప్పటి నుంచి అంతే వెటకారం నాది. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అంతే. నేను సడన్ గా పాలిటిక్స్ లో లీడర్ని కాలేదు, స్టూడెంట్ లైఫ్ లో నేను లీడర్ని. నేను జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, లా కాలేజీ ఎన్విపి లా కాలేజీ అని విశాఖపట్నంలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ అంటే నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా ఉండేవి. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎదిగాను. కింద పడ్డాను, మీద పడ్డాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పోటీ చేయని వాలంటరీగా తప్పుకున్నాను. సో దిస్ ఆల్ ఒక జీవిత గమనం అది. దీనిలో పొరపాటు, నేనేం దుర్మార్గుని కాదు, నేనేమి అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నా ప్రజలు నన్ను కాసేపు రాంబాబు అన్న అట్ట అన్నాడు ఇట్ట అన్న సర్దుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది.